కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఏపీ మంత్రి నారా లోకేష్ పై పడి ఏడుస్తున్నారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించేలా లోకేష్ ప్రవర్తన ఉండటమే ఆయన ఆగ్రహానికి ముఖ్య కారణంగా తెలుస్తోంది. లోకేష్ మన రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా కొన్ని కంపెనీలకు ఆసరా ఇచ్చేందుకు, వాటికి అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు హామీ ఇస్తున్నారు. అంతేకాదు, వేరే రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్న కంపెనీలను కూడా ఏపీకి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే ఏపీని కించపరుస్తూ నారా లోకేష్తో వాదనకు దిగటమే కాకుండా వ్యతిరేక వార్తలను కర్ణాటక పత్రికలో రాయిస్తున్నారు. లోకేష్ది అహంకార ధోరణి అన్నట్లుగా కథనం పెట్టి ప్రచారం చేస్తున్నారు. అయితే ఆ వార్తలపై హుందాగా స్పందించిన లోకేష్ ఏపీలో యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఉన్న అన్ని అవకాశాలను తాము వినియోగించుకుంటామని, వ్యక్తిగతంగా ఎవరిపై తమకు ద్వేషం లేదని తెలిపారు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి కారణం ఏంటంటే, బ్లాక్ బక్ అనే కంపెనీ సీఈఓ బెంగళూరు ట్రాఫిక్ సమస్యలపై మౌలిక సౌకర్యాల కల్పన సరిగా లేదంటూ ట్వీట్ చేశారు. దాన్ని లోకేష్ కోట్ చేస్తూ విశాఖపట్నం రావాలని ఆహ్వానించారు. లోకేష్ రిప్లై చూసి కర్ణాటక ప్రభుత్వ పెద్దలంతా షాక్ తిన్నారు. ఏం చేయాలో తెలియక లోకేష్ పేరుతో అమరావతిపై దాడికి దిగుతున్నారు. ప్రజలకు, కంపెనీలకు కల్పించాల్సిన మౌలిక సౌకర్యాలు కల్పించకుండా భాషాభిమానం పేరుతో వేరే రాష్ట్రాలను కించపరిచేలా మాట్లాడడం, అల్లర్లు సృష్టించడం లాంటి చిల్లర రాజకీయం చేస్తున్న కర్ణాటక ప్రభుత్వం విభజనతో వెనకబడ్డ తన రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి అనేక మార్గాలు వెతుక్కుంటూ కష్టపడుతున్న లోకేష్ను మీరా విమర్శించేది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.